ఈ వీడియో నేను మామూలుగా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే తెలుసు గాని నాకు. దాని మీద ఎందుకో స్పందించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. దాంతో పెద్ద తేడా ఉంటదని కూడా కాదనుకోండి. విషయం ఏంటంటే, ఆ టెక్ మహీంద్రాలో ఒక 4.5 నెలల క్రితం జాయిన్ అయిన భావన అనే ఒక యువతి లేదంటే మహిళ, తాను తన కూతురికి బాలేక సిక్ లీవ్ అడిగినా కూడా ఇవ్వలేదు. పైగా ఉద్యోగాలను తొలగించారు అంటూ ధర్నాకు దిగారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ రోజున ఆవిడ నిరాదీక్ష కూర్చుంటా అన్నారు. ఏమైంది తెలియదు కానీ నాకు. నేను ఉద్యోగం కోసం కాదు, నా రైట్స్ కోసం నేను పోరాడుతున్నది అని. ఇదంతా తెలుసు. బట్ ఉదయము మాకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ ఒక ఆవిడతో మాట్లాడుతూ ప్రసంగవశాత్తు అంటే మాటల మధ్యలో దీని గురించి మాట్లాడుకున్నాం. నా వాదన ఏంటంటే, మొదట ఇప్పుడు ఆ అమ్మాయి లీవ్ పెట్టవచ్చు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, మళ్ళీ లీవ్ తీసుకోవచ్చు. కానీ ఒక ఎంప్లాయీ సరే ట్యాక్స్ కట్ చేస్తున్నారు, ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి జీతం కట్ చేస్తున్నారు, ఇవన్నీ రూల్స్ ఓకే. కానీ ఒక ఎంప్లాయీ తరచుగా లీవులు పెడుతుంది అంటే ఏ సంస్థకైనా తీసేసే హక్కు ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్పా. నా వాదన కరెక్టా లేదా అనేది పక్కన పెట్టండి. ఆ తర్వాతే చూసా. నిన్ననో మొన్ననో నేను ఈ జుట్టు ముడి వేయను, కాళ్ళకు చెప్పులు వేసుకోను అని చెప్పడం గమనించాను. నాకు అర్థం కాలేదు. మన రైట్స్ కాపాడుకోవటానికి మనం జుట్టు ముడి వేసుకోవటానికి, కాళ్ళకు చెప్పులు వేసుకోవటానికి ఏంటి సంబంధం? అయితే ఈ సందర్భంగా ఈ ఐటీ జోన్స్ కానీ ఐటీ కారిడార్లు అనే చెప్పే ఈ మహాసామ్రాజ్యాల మీద నాకు ఒళ్ళు మంట. ఎందుకంటే పెద్ద పెద్ద భవంతులు, మాన్స్టర్ బిల్డింగ్స్ కట్టేసేసి లోపలికి వెళ్ళాలంటేనే భయం కలిగేలాగా చేసి, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఉద్యోగమే మనం సక్రమంగా చేసుకోవాలా, రైట్స్ కోసమే పోరాడాలా, అసలు దేశంలో ఉన్న లాస్ మాకు వర్తించవు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అలా ఏం కాదు, మీకు అన్ని లాస్ వర్తిస్తాయి అని ఎవరో ఒకరు గుర్తు చేయాలి. మా మేనల్లుడు ఒకడు ఇలానే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్లోనే అతనికి ఇస్తాను అన్నంత అమౌంట్ ఇవ్వలేదట, ప్రామిస్ చేసింది. ఆ కంపెనీ మానేసాడు, వేరే చోట జాయిన్ అయ్యాడు. ఇప్పుడు లేబర్ ఆఫీస్ ఎక్కడా అని చెప్పి తిరుగుతాడు. గూగుల్లో ఎతికినా కనపడలేదు అంటాడు. ఇదేరా అడ్రస్ అని చెప్తే వెళ్ళాడు. ఇప్పుడు లేబర్ కమిషనరు ఆ సంస్థను పిలిచి అతనికి ఇవ్వాల్సిన బకాయి ఇప్పిస్తుందా, ఇప్పించదా? ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా. దీనికోసం పోరాటం కాకపోతే ఇంకేం చేయాలి? అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అంటే ఆ విజువల్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద ఇంపోజ్ చేసి అలా ఒంటరిగా వెళ్ళి ఆ యాజమాన్యం పైగా రెండో రోజే వచ్చేసి వెంటనే ఈవిడ ప్రొటెస్ట్ కూర్చోగానే ఉద్యోగంలో జాయిన్ అవ్వమని అడిగారట. నా డిమాండ్ ఏంటి అంటే ఉద్యోగం కాదు, నా రైట్స్ అని. ఫైన్, అది మంచిదే. కానీ ఏంటి, చాలామంది బెదిరిస్తారు, నువ్వు ఇలా చేస్తే నీకు వేరే చోట ఉద్యోగం ఉండదు. పిఎఫ్ ఆఫీసులో కానీ లేబర్ కమిషన్ దగ్గర కానీ కంప్లైంట్ చేస్తే ఇదే చెప్తుంటారు కొంతమంది. అమ్మో నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీకు ఉద్యోగం ఉండదు. కంపెనీ బకాయిలు ఎగ్గొడితే కంప్లైంట్ చేస్తే ఉద్యోగం ఉండదట. అసలు వాడు మనకి బకాయిలు ఇవ్వాల్సినవి ఇవ్వబోతుంటే ఇంకే ఉద్యోగం ఏంటి? వేరే చోట జాయిన్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు? నువ్వు పద్ధతిగా ఉంటే కంపెనీ నీకెందుకు ఆ ఉద్యోగి నీ మీద ఎందుకు కేసు పెట్టాడు కదా. అంటే మీరు చాలా తలబిరుసు అనుకుంటాను, అందుకేనా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసింది అని తెలుగు సినిమాల్లో లాగా మాట్లాడతారా? వేరే కంపెనీలో కూడా లేదు. వీడు మనకు సరిపోతాట, అర్హతలు ఉన్నాయా, మనం ఉద్యోగం ఇవ్వచ్చా, చేయగలరా, ఇది చూస్తారు. అయితే ప్రతి చోట గొడవ పెట్టుకుంటున్నారనుకోండి, ఒకవేళ టాక్ స్ప్రెడ్ అయితే, ఎందుకంటే మనం వెళ్ళేలోపే మన చరిత్ర వెళ్తుంది ముందు, మీడియాలో అయితే వెళ్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఆలోచిస్తారు, ఓకే ఇతను మంచోడే కానీ మనకెందుకు ఈ తలకాయ నొప్పి అనుకునే ప్రమాదం ఉంటుంది. అంత మాత్రం చేత మీ హక్కుల కోసం మీరు పోరాడవద్దు అని ఎవరూ చెప్పరు. మీ హక్కుల కోసం మరి పోరాడండి, బట్ ఎట్ వాట్ కాస్ట్ అనేది కూడా ఆలోచించుకోండి. ఇది నేను అనుకుంటుంది. అంతేగాని ప్రతి చోట ఇదే జరుగుతుందా? నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆవిడ జాయిన్ అయ్యి 6 months కూడా కాలేదు కాబట్టి నాకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, అన్ని లీవ్స్కి అర్హురాలు కాకపోవచ్చు. కానీ మెడికల్ బ్యాక్గ్రౌండ్స్, హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ మీద చూసినప్పుడు లీవ్ అతను ఇచ్చినా ఇవ్వలేకపోయినా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మానేస్తారు. దానికేం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కానీ
పదే పదే ఇలా నేను లీవ్ తీసుకోవద్దు అన్నా కూడా తీసుకున్నారు అనే ఒక దుగ్ధైతే ఉంటుంది ప్రతి వాళ్ళు. కాబట్టి బెటర్ ఏంటంటే నేను అనుకుంటుంది, ఆవిడకే నేను సలహా ఇవ్వట్లా, మీ రైట్స్ కోసం మీరు పోరాడండి. బట్ మన బాస్తో గొడవపడి ఎక్కువ రోజులు ఎక్కడ ఉద్యోగం చేయాలి. అందుకనే రిజైన్ చేసి మొహాన్ని కొట్టేసి వచ్చేసేయాలి. మనకి ఎక్కడ సరిపడుతుందో అక్కడ చూడాలి. అయితే ఈ హింస ఉంటుంది చూసారా, ఈవిడ మనం చెప్పినా కూడా లీవులు తీసుకుంది, వద్దన్నా కూడా. అందుకని వాష్రూమ్కి వెళ్ళినా పర్మిషన్ ఇవ్వాలి, దేం చేసినా పర్మిషన్ తీసుకోవాలంటే అది కుదిరే పని కాదు. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో అలానే ఉంటుందేమో తెలియదు, కానీ ఈవిడ చెప్పారు, ఒక టెక్ మహీంద్రానే అని కాదు, వేరే ఏ కంపెనీలో అయినా కూడా స్వేచ్ఛ ముఖ్యం. అలా అని చెప్పేసి వాడు రోజంతా బయట తిరిగి వచ్చి ఒక ఇన్ను అవుట్ పంచులు పెడతానంటే కాదు. మన పనికి మనకి స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనలో కనుక టాలెంట్ కంటెంట్ ఉంటే ఎక్కువ వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు ఎంప్లాయీస్. ఇది మా రూలు, మేము ఇలానే ఉంటాము అని చెప్పడం వల్ల కంపెనీలు బ్యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆవిడ ఏమన్నదో, అంటే 2 days బ్యాక్ ఏమన్నదో ఒకసారి వినండి. ఎండ్లో నా కోసం వచ్చినందుకు యాజ్ యూజువల్ 10th మీటింగ్కి పిలిచారు అని ఈమెయిల్ రాశారు. 10th మీటింగ్కి పిలిచారని ఏం ఈమెయిల్ రాయలేదండి. జాబ్లో వచ్చి జాయిన్ అవ్వమని అన్నారు. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, జాబ్ గురించి కాదు నా క్వశ్చన్ అని, హెరాస్మెంట్ గురించి నా క్వశ్చనింగ్ అని చెప్పి. దెర్ ఆర్ సో మెనీ పెండింగ్ కేసెస్ ఇన్ అబౌట్ టెక్ మహీంద్రా బాదుల్పల్లి అండ్ హైటెక్ సిటీ ఇన్ హైదరాబాద్ లేబర్ కమిషనర్ ఆఫీస్లో. అవి కూడా ఏం రిజాల్వ్ చేసినట్లు లేరు. నేను మీకు ఆల్రెడీ మీడియా పంపించిన 6 డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయమని అడిగాను. ఒక 2 పర్సనల్ డిమాండ్స్, లైక్ మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు నాకు ఫ్యూచర్లో జాబ్ రాదు, నా సెక్యూరిటీ నాకు కావాలి. సో ఐ రిక్వెస్టెడ్ ది టెక్ మహీంద్రా టు టేక్ కేర్ ఆఫ్ మీ. ఆల్రెడీ 22 days అయింది, ఇప్పటివరకు ప్రాబ్లమ్కి ఏ రెజల్యూషన్ లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టోరీ విని మళ్ళీ ఫ్రెష్గా డాక్యుమెంట్స్ పంపించమంటున్నారు. ఇక్కడ న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు. సో 14th పర్మిషన్ దొరికింది. అగైన్ ధర్నా చౌక్లో మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. And I will go on hunger strike now until people come down, respond. నా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారని. నా డిమాండ్స్ ఏంటి అని నేను ఒక చిన్న రిఫాఫర్ తయారు చేసి, స్మాల్ టెంప్లెట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్. ఇది నేను మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ కార్పొరేట్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్. ఫస్ట్ టెక్ మహీంద్రా మారింది అనుకోండి, స్లోగా మిగతా కంపెనీస్ కూడా చేంజ్ అవుతాయి. సో I want to put all these key demands and I'm sitting on a protest on 14th. మీ హెల్ప్ నాకు చాలా అవసరం. మీడియా has always been an extended support. Thank you so much. Thank you everybody who been supporting me, and especially media. మీకు పాపం లంచ్ అవర్స్ వదిలేసుకుని నా కోసం చాలా కష్టపడుతున్నారు. I feel I'm answerable to you people, you know. I'm so sorry, మిమ్మల్ని చాలా బాదర్ చేస్తున్నాను, but your help is needed. Thank you. అది ఆవిడ చెప్తుంది, అది ఆవిడ వాదన. ఇది కరెక్టా కాదా అనేది మనం చెప్పలేం. కానీ నాకు ఏంటంటే ఆ విజువల్ చూసిన తర్వాత అనిపించింది, ఇది చాలా టఫ్ కదా ఇట్లా పోరాడటం. మీరు చూడండి, మన పర్సనాలిటీ మనం ఒక్కళ్ళం ఉంటాం, అది పెద్ద కార్పొరేట్ కల్చర్. దానికి వ్యతిరేకంగా పోరాడాలంటే గట్స్ కావాలి. బట్ దాన్ని ఏంటంటే ఊరిక సెంటిమెంట్గా తీసుకొని ఏదో నేను శపథం చేశాను కాబట్టి ఇలానే ఉంటాను కాకుండా, దీనికి ఒక లాజికల్ ఎండ్ వస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఆ భావనకి వేరే చోట ఉద్యోగం రావచ్చు, తీసుకోవచ్చు. బట్ ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి క్లిష్టత, అంటే కాంప్లెక్సిటీకి ఇది ఒక నిదర్శనం. ఐటీ జాబ్స్ అంటే సూపర్, మాకేంటి అని వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడే వాళ్ళందరి తాలూకు బతుకులకు కూడా ఇది ఒక నిదర్శనంగా చూడవచ్చు మనం. మరి రూల్స్ మాకు వర్తించవు, ఇది మా సామంత రాజ్యాలు, ఇక్కడ మేమే చక్రవర్తులాగా ఫీల్ అవుతాం, ఇదంతా మాదొక రాజ్యము అని ఐటీ కంపెనీలు బిల్డప్ ఇవ్వటం మానుకోవాలి. ఇలాంటి సంఘటనలు ఇంకా చేయాలి. ఎందుకంటే రైట్, అసలు కొన్ని అయితే లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి ఆరోపణలు అయితే ముందు ఆవిడని తీసేస్తారంట బయట పెట్టినందుకు. ఇంటర్నల్గా చెప్పుకోవాలా, ఈ దేశంలో బతకట్లేదా మీరు? ఏ దేశంలో అయినా సరే పోలీసింగే ముఖ్యం, ఇంటర్నల్ ఎంక్వైరీ ఎవరికి కావాలి? చూసాం కదా మొన్న మధ్య నోయిడాలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇట్లానే జిహాదీలు కూడా చేసేస్తారు. మత మార్పిళ్ళకి హెచ్ఆర్లు వీళ్ళందరినీ వాడుకుంటున్నారు. తప్పు కదా. అందుకనే మీరు ఎంత పెద్ద బిల్డింగుల్లో అయినా ఉద్యోగాలు ఇవ్వండి, చేయండి, లాస్ ఫాలో అవ్వాల్సిందే ఇండియాలో, ఏ దేశంలో అయినా.
మిగిలిన దేశాల్లో కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. అయితే ముందు బెదిరిద్దామని చూస్తారు. నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. ఇది నా ఫీలింగ్.